ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ బాగున్నారా చిల్డ్రన్? నేను కూడా దేవుని కృపలో బాగున్నాను. మీ అందరికీ దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారేమో. సరే, ఎప్పుడెప్పుడు సండే స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కదా. సరే, ఇంక మనం లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసుకుందాం. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? చిన్న ప్రార్థన చేసుకోవాలి కదా. సో అందరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి చిల్డ్రన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. ఎన్ని స్తుతులు చెల్లించిన ప్రభువా, మీ ప్రేమ, మీరు చూపిస్తున్న వాత్సల్యానికి సరితోగవు ప్రభువా. గడిచిన దినాలన్నీ మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచిన విధానానికే, క్షేమం ఇచ్చినందుకే స్తోత్రం ప్రభువా. మరొక సండే స్కూల్ ప్రోగ్రామ్ మేము చేసుకోవడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన నాయన ఈ కృపకే, ఈ అవకాశానికే స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ప్రోగ్రాంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మాకు కావాల్సిన జ్ఞానము నాయన, కృపని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం, మా మధ్యలోకి రండి ప్రభువా. ఈ పరిచర్యను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించమని బ్రతిమాలుతున్నాను ప్రభువా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఒక చిన్న ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పుకున్న తర్వాత మనం యాక్షన్ సాంగ్ చూద్దాం. ఓకే, ఈ రోజు నేను ఎవరి కోసం చెప్దాం పిల్లలకి, ఎవరైనా ఒక మంచి పర్సనాలిటీ కోసం చెప్పాలని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యేసయ్య నాకు ఒక మంచి థాట్ ఇచ్చారు. ఆమె ఎవరంటే మరి మేరీ కామ్. మీకు ఎంతమందికి తెలిసి ఈమె? షీ ఈజ్ ఏ బెస్ట్ బాక్సర్. మీరు కూడా ఇంట్లో ఒక్కొక్కసారి బాక్సింగ్ ఆడుతూ ఉంటారు కదా. ఎవరితో? మీ చెల్లి, తమ్ముడు, అన్నతో అప్పుడప్పుడు బాక్సింగ్ చేస్తూ ఉంటారు కదా. కానీ ఆ బాక్సింగ్ కాదు, ఇది రియల్ బాక్సింగ్. మరి వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన బాక్సింగ్. ఈ బాక్సింగ్ కేవలం జెంట్స్కి మాత్రమే కాదు, లేడీస్ కూడా ఉంది. ఆ లేడీస్ వింగ్లో బెస్ట్ బాక్సర్గా ఇండియా తరపున ఈమె బెస్ట్ ఉమెన్ బాక్సర్. ఈమె కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చాలా శ్రద్ధగా వినండి ఈమె లైఫ్ స్టోరీ కొరకు. మేరీ కామ్ 1983లో మార్చ్ 1న తను మణిపూర్ అనే స్టేట్, మన ఇండియా కంట్రీలోనే మణిపూర్ అనే ఒక స్టేట్ ఉంది. మన స్టేట్ ఏం చిల్డ్రన్? ఏపీ కదా, ఆంధ్రప్రదేశ్ కదా. అయితే ఇలాగే మరొక స్టేట్, మన కంట్రీలో మరొక స్టేట్ మణిపూర్ అనే ప్రాంతంలో ఒక రిమోట్ ఏరియా, చాలా పల్లెటూరు అనమాట. ఆ ఊరు పేరు ఏంటంటే కేంగాతే అనే ఊర్లో ఈమె పుట్టింది. తన తల్లిదండ్రులకి ఫస్ట్ పుట్టింది. తర్వాత తనకి ఒక చెల్లి, తమ్ముడు కూడా ఉన్నారు. అయితే ఇలా ఉండగా తను కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ తిని స్కూల్లో జాయిన్ చేశారు. అయితే చిల్డ్రన్, అప్పుడు ఆ మణిపూర్ స్టేట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే చిల్డ్రన్, అక్కడ ఉన్న ప్రజలకి అలాగే ఇండియన్ ఆర్మీకి ఎప్పుడు వార్ జరుగుతూ ఉండేది. ఆ యొక్క ఇండియన్ ఆర్మీకి అలాగే అక్కడున్న తిరుగుబాటుదారులు, రెబల్స్ అంటాం కదా, వాళ్ళకి మధ్య ఎప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఉండేది కాదు. ఎప్పుడు గొడవలు అవుతా, వార్స్ అవుతా ఉండేవి. దానివల్ల ఆ స్టేట్ అంతా చాలా పూరిటీలో, సరి అయిన ఆర్థిక వస్తువులు కానీ లేకపోతే వాళ్ళకి ఏమీ సరైన ఫుడ్ కానీ క్లోతింగ్ కానీ ఏమీ సమృద్ధిగా ఉండేవి కాదు. గవర్నమెంట్ నుంచి ప్రజలకి రావాల్సిన కనీస నీడ్స్ కూడా వచ్చేవి కాదు. సో చాలా పూరిటీగా స్టేట్ అంతా ఉండేది. అమ్మాయిని మరి స్కూల్లో జాయిన్ చేశారు. తను 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అదే గ్రామంలో తను చదువుకుంది. అయితే చిల్డ్రన్, మేరీ కామ్కి గేమ్స్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా చాలా మందికి గేమ్స్ అంటే ఇష్టం కదా. అలాగే తిను కూడా ఏ గేమ్ అన్నా అది చూడడం, వెంటనే నేర్చుకోవడం, వెంటనే అది ఆడడం, అందులో ప్రైజ్ సంపాదించుకోవడం, ఇలా గేమ్స్ అన్నిటిలో చాలా యాక్టివ్గా ఉండేది. ఇంకా రన్నింగ్ రేస్ అంటే తనకి చాలా ఇష్టం అంట. ఎప్పుడు రన్నింగ్ రేస్లో ఆ ఊర్లోనే తినే ఫస్ట్ వచ్చేదంట. తర్వాత తను హై స్కూల్కి వచ్చింది. అయితే మరి తన ఊరిలో చాలా చిన్న ఊరు అని చెప్పాను కదా, ఆ ఊర్లో హై స్కూల్స్ చదవడానికి మంచి స్కూల్స్ ఏమీ లేవు. అప్పుడు పక్కనే ఉన్న ఇంపాల్ అనే ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతంలో తను హై స్కూల్ స్టడీస్ చదవడానికి ఆ ఊరు వెళ్ళింది. అప్పటి నుంచి 6th to 10th క్లాస్ వరకు ఇంపాల్ అనే ప్రాంతంలోనే తను చదువుకుంది. అక్కడే చిల్డ్రన్ తనకి బాక్సింగ్ పైన ఇంట్రెస్ట్ కలిగింది. ఎలాగన్నా నేను ఒక మంచి బాక్సర్ని అవ్వాలి, నేర్చుకోవాలి, ఈ
గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి తను బాక్సింగ్ నేర్చుకోవాలని ఆశ కలిగింది తనకు. వెంటనే మరి ఎవరు పర్మిషన్ అడగాలి? వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వచ్చి బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటున్నానని ఆమె వాళ్ళ మమ్మీ డాడీ పర్మిషన్ అడిగింది. అయితే ఫస్ట్ మరి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే బాక్సింగ్ అంటే ఇలా ఇలా పంచెస్ చేస్తారు కదా చిల్డ్రన్, ఫేస్కి తగులుతూ ఉంటాయి, ఇవన్నీ ఇంజూర్స్ అయిపోతాయి, కాబట్టి వద్దు, ఇది చాలా రఫ్ అండ్ టఫ్ గేమ్, కాబట్టి వద్దు అని వాళ్ళ మమ్మీ వాళ్ళు తన్ని రిజెక్ట్ చేస్తారు. అయితే అయ్యో సరే, చాలా డిసప్పాయింటెడ్గా సరే అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ తన హృదయంలో మాత్రం ఒక మంచి బాక్సర్ అవ్వాలని ఎప్పుడూ ఆశ ఉండేది. ఇలా ఉండగా కొన్ని రోజులు పోయిన తర్వాత ఎవరో వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో చెప్పారు, చిల్డ్రన్ మీ అమ్మాయిని గనక మీరు బాక్సింగ్ ఫీల్డ్లోకి పంపిస్తే గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మీ పాపకి ఇస్తారు, తర్వాత చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కాబట్టి మీరు బాక్సింగ్కి పంపించండి అని చెప్పి కొంతమంది సజెస్ట్ చేశారు. వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా సరే, చాలా పూరిటీ అని చెప్పాను కదా, పేదరికం, సరిగ్గా తినడానికి ఏమీ ఉండేది కాదు, అలాంటి పరిస్థితుల్లో ఈ పాపని వాళ్ళు బాక్సింగ్ నేర్చుకోవడానికి జాయిన్ చేశారు. ఇంకా మేరీ కామ్ చాలా సంతోషంగా తను జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా యాక్టివ్గా గేమ్లో ఆ టెక్నిక్స్ తెలుసుకుంటూ, ఆ కోచ్లు చెప్తున్నవన్నీ నేర్చుకుంటూ చాలా బాగుండేది. నెమ్మదిగా తను నేర్చుకుని తను ఆ గేమ్కి వెళ్ళడం, అక్కడ విన్ అవ్వడం ప్రారంభించింది. చాలా టోర్నమెంట్స్కి వెళ్తుంది, చక్కగా విన్ అవుతుంది. అయితే ఎంత కష్టపడి తను గేమ్ ఆడుతున్న చిల్డ్రన్ ఎందుకో తెలీదు, ఎవ్వరు తనని గుర్తించేవారు కాదు. కనీసం కోచ్ కూడా తను గెలుస్తున్నా సరే ఎప్రిషియేషన్ కానీ లేకపోతే బాగా ఆడుతున్నామని కానీ ఏమీ ఎవరు చెప్పేవారు కాదంట. ఒక్కొక్కసారి తన టోర్నమెంట్స్కి వెళ్ళడానికి బస్ ఛార్జెస్ కూడా తనకి ఉండేవి కాదంట. గెలిచినా సరే తనకి ఫైనాన్షియల్గా మాత్రం తన చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదంట చిల్డ్రన్. ఇలా ఉండగా ఒకసారి తను ఒక 3-4 గేమ్స్లో గెలిచింది, మెడల్స్ వచ్చాయని తెలియగానే గవర్నమెంట్ వాళ్ళు తన స్టేట్ నుంచి, మణిపూర్ స్టేట్ నుంచి తను చక్కగా ఆడుతుందని చెప్పి ఒక చెక్, అంటే కొంత అమౌంట్ రాసి, ఆ చెక్ రాసి మేరీ కామ్కి పంపించారు. అయితే అది ఈ పాప చేతికి ఆ చెక్ వచ్చింది. ఆ టైంకే ఆ చెక్ ఏమైంది, ఎక్స్పైర్ అయిపోయింది. తర్వాత చిల్డ్రన్ బాక్సింగ్ గేమ్ ఆడాలని మజిల్ పవర్, రిస్ట్ పవర్ ఉండాలి కదా చిల్డ్రన్, కానీ సరిగ్గా ఫుడ్డే లేదు కదా తనకి. మంచి ప్రోటీన్, విటమినైజ్డ్ ఫుడ్ తీసుకోవడానికి కూడా తనకి చాలా ఇబ్బంది అయ్యేది. తర్వాత బాక్సింగ్ ఆడేటప్పుడు కొన్ని కిట్ ఉంటుంది కదా, ఆ కిట్ కూడా కొనుక్కోవడానికి మనీ ఉండేది కాదు. ఇలా తనకి ఎన్ని ఆబ్స్టికల్స్ ఎదురవుతున్నా అయినా ఎలాగన్నా నేను మంచి బాక్సింగ్ ఫీల్డ్లో నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలనే ఆశతో అలా ముందుకుండగా ఒకరోజు తను ఒకటి గమనించింది. అదేంటంటే తను బాక్సింగ్ ఫీల్డ్కి సరిపోనేమో అనుకుంది. ఎందుకంటే బాక్సింగ్ ఫీల్డ్కి మినిమం హైట్ ఉండాలి, కానీ తను హైట్ ఎంతంటే 5.2 feet. సో చాలా అక్కడున్న బాక్సర్స్ అందరిలో తను చాలా షార్ట్గా ఉండేది. సో దాన్ని బట్టి తన ఫిజికల్ ఎపీరియన్స్ని బట్టి అలా షార్ట్గా ఉండడం వల్ల పిల్లలు తను ఎప్పుడన్నా పంచ్ కిక్ ఇవ్వాలంటే అందరికన్నా తిని ఎక్కువ స్ట్రెంగ్త్ కూడబెట్టి ఆ పంచ్ కిక్ ఇవ్వవలసి వచ్చేది. సో వాళ్ళకన్నా ఎక్కువగా తను ప్రాక్టీస్ చేయవలసి వచ్చేది. సో ఇలా ఉండగా తను చాలా ఒకరోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నాకు ఒక మంచి గోల్ అయితే పెట్టుకున్నాను, కానీ ఆ గోల్ రీచ్ అవ్వడానికి, ఒక సక్సెస్ చూడడానికి నాకు అసలు ఒక్క మార్గం కూడా కనబట్టలేదని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది చిల్డ్రన్. ఏంటంటే అసలు మేరీ కామ్ కోసం నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే తను యేసయ్యకి ఒక మంచి బిలీవర్. మీకు తెలుసా విషయం? యేసయ్య అంటే తనకు చాలా ఇష్టం. ఎప్పుడు రింగ్లోకి వెళ్తున్నా ఆ గేమ్ స్టార్ట్ అవుతున్న ముందే తను ఒక ప్రార్థన చేసుకునేదంట. ఏమనంటే, ప్రవ్వా నేను వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా రండి, నాకు జయం ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని ప్రతి గేమ్ స్టార్ట్ చేసేదంట. చిల్డ్రన్ అలా ఒకరోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని చెప్పాను కదా, అప్పుడు తను ఏడుస్తూ ప్రార్థన చేసిందంట. ప్రవ్వా నా జీవితంలో ప్రతి గేమ్లో నేను గెలుస్తున్నాను, కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డదంట. ఒక ప్రార్థన చేసింది. ఏమనంటే, యేసయ్య నేను పెట్టే ఎఫర్ట్ 100% నా గేమ్లో నేను పెడతాను. నేను ఎంత కష్టపడగలను, నా శక్తి లోపం లేకుండా అంత కష్టపడతాను ప్రవ్వా. అయితే సక్సెస్ మాత్రం నీ వైపు చూస్తున్నాను, నీ చేతిలో పెట్టేస్తున్నాను. నేను చేయవలసింది నేను చేస్తాను ప్రవ్వా,
ఇంకా సక్సెస్ ఇచ్చేది మీరు ప్రభువా అని చెప్పి యేసయ్య చేతిలోకి పెట్టి ఆ రోజు తను చాలా కన్నీటితో ప్రార్థన చేసిందంట చిల్డ్రన్. బాక్సింగ్లో ఈజీ టెక్నిక్స్ నేర్చుకోవడం, ఎలాగా అవతల ప్రత్యర్థితో ఎలా ఫైట్ చేయాలో ఇవన్నీ టెక్నిక్స్ తను నేర్చుకుంది. లెఫ్ట్ హుక్ అని, తర్వాత స్ట్రైట్ కర్స్ అని కొన్ని టెక్నిక్స్ చాలా ఈజీగా చేయడం తను నేర్చుకుంది. అది తన గేమ్కి చాలా ప్లస్ పాయింట్ అయ్యేది. తన లైఫ్లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నిటిని పక్కన పెట్టేసి తన హైట్ ఇంక ఇవన్నీ తను చూసుకోకుండా తను ఏం చేసిందంటే తనలో ఉన్న ఆ జీల్, తనలో ఉన్న పట్టుదల మీద తను కాన్సన్ట్రేట్ చేసి గేమ్ ఆడడంలో ఉన్న స్కిల్స్ తను నేర్చుకొని చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసేది. కష్టపడిన వారిని యేసయ్య చూసే దేవుడు కదా. అయితే ఎప్పుడైతే అలా తను కష్టపడడం మొదలుపెట్టిందో వరల్డ్ వైడ్గా బాక్సింగ్ కాంపిటీషన్ జరుగుతున్నాయని తనకు తెలిసినప్పుడు వెంటనే తను వాటికి అప్లై చేసుకుంది. అందులో తనకి పర్మిషన్ దొరికింది గేమ్ ఆడడానికి. వరల్డ్ ఉమెన్ ఛాంపియన్షిప్లో తన ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ వచ్చింది చిల్డ్రన్. ఇంకా అక్కడి నుంచి తను కెరియర్ స్టార్ట్ అయింది. తను ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ తను ఈ యొక్క ఛాంపియన్షిప్స్లోకి వెళ్ళడం, అందులో గోల్డ్ మెడల్ సంపాదించుకోవడం జరిగింది. తర్వాత ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా ఒక మంచి గోల్డ్ మెడల్ తనకి వచ్చింది. ఎప్పుడైతే ఇలా ఉందో వెంటనే గవర్నమెంట్ వాళ్ళు తనకి ఒక మంచి ఇల్లుని తనకి స్పాన్సర్ చేశారు. తర్వాత వాళ్ళు ఒక మంచి గవర్నమెంట్ పోస్ట్ని కూడా తనకి శాంక్షన్ చేశారు. ఏంటంటే డిఎస్పి అంటే తెలుసు కదా చిల్డ్రన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆ జాబ్ని కూడా తనకి ఇచ్చారు. ఇంకా తన లైఫ్లో అప్పటి వరకు ఎన్నో ఆబ్స్టికల్స్, ఎన్నో శ్రమలు అనుభవించింది. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా తను పైకి వెళ్ళడం తన జీవితాన్ని ఎంతో ఆశ్చర్యపరిచిందంట. ఇంకా తను వెనక్కి చూసుకోలేదు. పార్లమెంట్లో ఒక మెంబర్గా తనకి స్థానం ఇచ్చారు, ఒక మంచి హౌస్ని ఇచ్చారు. తనకి కావాల్సిన జిమ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు తనకి గిఫ్ట్గా ప్రజెంట్ చేశారంట. ఇలాగ ఎన్ని మెరిట్స్, అంత మాత్రమే కాదు చిల్డ్రన్, తర్వాత తన జీవితంలో ఎన్ని అవార్డ్స్ తను గెలుచుకుందో తెలుసా మీకు? పద్మభూషణ్, పద్మవిభూషణ్, అనేకమైన అవార్డ్స్ కూడా తను గెలుచుకుంది చిల్డ్రన్. అయితే నేను ఎందుకు మేరీ కామ్ కోసం చెప్పానంటే తన జీవితంలో ఒక పార్ట్ అంతా డార్క్ పీరియడ్, తనకి మరొకటి అంతా సక్సెస్, జయం. మేరీ కామ్ని ఇంటర్వ్యూ చేసి మీ టర్నింగ్ పాయింట్ ఏంటి అని చెప్పమంటే తను చెప్పే మాట ఏంటంటే ఆ రోజు తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు చేసిన ప్రార్థన తన లైఫ్ని చేంజ్ చేసిందంట. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మమ్మీ తిట్టినా, లేకపోతే ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్, చిన్న ప్రాబ్లమ్స్ రాగానే చాలామంది చేసేది ఇల్లు విడిచి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంక నేను బ్రతకను అనడం, ఇలాగా చెడ్డ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మేరీ కామ్కి ఎదురయ్యే పరిస్థితుల్లో తన ఎలాంటి డెసిషన్ తీసుకుంది? ఏది ఏమైనా ప్రభువా, నేను ఎంత కష్టపడగలను, నేను ఎంత ఎఫర్ట్ పెట్టగలను, అది శక్తి లోపం లేకుండా 100% నా ఎఫర్ట్ ఇస్తాను ప్రభువా. సక్సెస్ నీ చేతిలో ఉంది, సక్సెస్ నీవే ఇవ్వాలి ప్రభువా. నువ్వు ఎప్పుడైతే నాకు సక్సెస్ ఇస్తాయో అంతవరకు నేను వెయిట్ చేస్తాను ప్రభువా అని తన యొక్క లైఫ్ని యేసయ్య చేతిలో పెట్టి ఎంతో ఆశీర్వదించబడింది. మీరు ఒక గోల్ పెట్టుకున్న తర్వాత డిప్రెషను లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని వెనక్కి వెళ్ళిపోవద్దు, అక్కడే ఆగిపోవద్దు. మీరు ఏ ఎఫర్ట్ పెట్టగలరో ఆ ఎఫర్ట్ పెట్టండి చిల్డ్రన్. తప్పనిసరిగా యేసయ్య సక్సెస్ ఇస్తారు. ఆల్ ది బెస్ట్. పిల్లలు, మనం యాక్షన్ సాంగ్ చూద్దామే. మరి మన చెల్లి తమ్ముడు వాళ్ళు కూడా స్పోర్ట్స్కు సంబంధించిన ఒక యాక్షన్ సాంగ్ చేద్దామని రెడీగా ఉన్నారు. మరి ఏం పాట చేస్తున్నారో మనం చూసేద్దామే. Out
నానా యాక్షన్ సాంగ్ చూశారు కదా. ఈ లోకపు బౌండరీ మనం ఎలా దాటేయాలంట? విశ్వాసంతో దాటేయాలంట. యేసేని చూసుకుంటూ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా యేసే వైపు చూస్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఈ లోకపు బౌండరీ మనం దాటేస్తే మనకి అంతా మన లైఫ్ ఎలా ఉంటుంది? అంతా గోల్డెన్ అంట. ఎక్కడ చూసినా మనకి సంతోషమే ఉంటుంది. చాలా మీనింగ్ఫుల్ సాంగ్ కదా, మీరు కూడా నేర్చుకోండి. నాన్న, ఈరోజు బైబిల్ స్టోరీ ఎవరి కోసం చెప్పాలి అని నేను ఆలోచిస్తుంటే నాకు ఒక మంచి ఆలోచన వేసి ఇచ్చారు. ఆయన చదువుకుంటున్న పిల్లలందరికీ మంచి ఇన్స్పిరేషన్ బైబిల్లో. ఎవరో ఆయన చెప్పగలరా మీరు? ఆయన ఇశ్రాయేలు దేశానికి చిన్న వయసులో రాజు అయ్యారు. ఎవరైనా? ఇంకొక క్లూ ఇస్తానే. మరి ఇశ్రాయేలు దేశ ప్రజలకి ఆయన 3వ కింగ్, 3rd కింగ్. ఎవరైనా? ఎస్, గుడ్, వెరీ గుడ్. ఆయన కింగ్ సాల్మోన్. ఓకే, ఈరోజు కింగ్ సాల్మోన్ కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే మరి ఇశ్రాయేల్ దేశంలో మొదటి రాజు, ఆ యొక్క దేశానికి మొదటి రాజు ఎవరంటే సౌలు. ఓకే, రెండవ రాజు ఎవరంటే చిల్డ్రన్ డేవిడ్ అంకుల్కి అలాగే బత్సిబా ఆంటీకి వాళ్ళిద్దరికి పుట్టిన 4వ కుమారుడు ఎవరంటే సాల్మోన్. ఓకే, సాల్మోన్ అనగా సమాధానకరుడు అని అర్థం. అయితే ఈయన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట వింటూ చాలా విధేయుడిగా, ప్రియమైన వాడిగా, అందరితో ఫ్రెండ్లీ నేచర్గా ఉంటూ అందరికీ ఇష్టడుగా ఉన్నారు చిల్డ్రన్. ఇలా ఉండగా చిల్డ్రన్ నాతాను అనే ఒక ప్రాఫిట్ అంకుల్ ఉన్నారు చిల్డ్రన్ ఇశ్రాయేల్ దేశంలో. ఆయన ప్రాఫిట్ అంటే మీకు తెలుసా? దేవుని మాటలన్నీ ఆయన తెలుసుకుని ఆయన ప్రజలకు వచ్చి యేసయ్య మిమ్మల్ని ఇలా వార్న్ చేశారు, లేకపోతే యేసయ్య మిమ్మల్ని బ్లెస్ చేశారు, యేసయ్య మీతో ఇలా చెప్పమన్నారు, ఇలాగా దేవుని దగ్గర నుంచి మెసేజ్ని ప్రజలకు అందించేవారే ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ నాతాను ప్రాఫిట్ అంకుల్ ఒకరోజు ఈ యొక్క దావీదు బత్సెబా వాళ్ళ ప్యాలెస్కి వచ్చి ఒక మాట చెప్పారు. ఏంటంటే, మీ కుమారుడు సాల్మోన్కి దేవుడు ఒక పేరు పెడుతున్నారు. ఏంటంటే అది యెదిద్య అని పేరు పెడుతున్నారు అని చెప్పారు. యెదిద్య అంటే అర్థం ఏంటో తెలుసా చిల్డ్రన్? దేవునికి ఇష్టడు, దేవునికి ప్రియమైన వాడు అని పేరు ఈయనకి పెట్టారు. సాల్మోన్కి ఇంకొక నేమ్ ఏంటి చిల్డ్రన్? యెదిద్య. ఓకే, యెదిద్య అంటే దేవునికి ఇష్టడైన వాడు. ఇలా ఉండగా చాలా చక్కగా తన లైఫ్, సాల్మోన్ లైఫ్ చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఈ టైంలో ఒకరోజు డేవిడ్ అంకుల్ అంటే సాల్మోన్ యొక్క ఫాదర్ ఒకసారి పిలిచి ఆయనతో ఒక మాట చెప్పారు. ఏంటంటే, నాన్న, నేను చాలా ఓల్డ్ ఏజ్లోకి వచ్చాను, ఇంకా నేను ఎప్పుడు చనిపోతానో తెలీదు, కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటుంటే నాకు నిన్నే నా తర్వాత నెక్స్ట్ కింగ్గా చేయాలని దేవుడు ప్రేరేపిస్తున్నారని ఒక మాట చెప్పారు చిల్డ్రన్. నిజానికి అప్పుడు మరి సాల్మోన్ ఏజ్ ఎంత తెలుసా? చాలా చిన్న యంగ్స్టర్. తను కింగ్ అయ్యే అంత ఏజ్ కూడా తనకి లేదు. అలాంటి టైంలో డేవిడ్ అంకుల్ పిలిచి తనకు ఆ మాట చెప్పగానే తనకు ఒక్కసారి షాక్ అయిపోయింది. ఇలా చెప్పిన తర్వాత కొన్ని డేస్కే వాళ్ళ తండ్రి అయిన డేవిడ్ చనిపోయారు. ఎప్పుడైతే చనిపోయారో మొత్తం ప్రజలు, ఆ ప్రాఫిట్, అక్కడున్న పాస్టర్ అందరూ కలిసి రాజు సింహాసనంలో కూర్చోబెట్టారు చిల్డ్రన్. ఎప్పుడైతే అలా కూర్చోబెట్టారో తినకి ఏమీ తెలీదు. హ్యాపీగా ఉన్న తిన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్, కానీ తినకేమో
ఏం ఎక్స్పీరియన్స్ లేదు. ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు చేసిన పరిపాలన చూశాడా అంటే నిజానికి తిను చిన్న వయసు కాబట్టి అది కూడా తిను గమనించే వయసు కూడా తినకు లేదు. సో అలాంటి టైంలో ఈ ప్రజలందరూ వచ్చేవారు, మాకు మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని అనేక మంది వచ్చి ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్పేవారు. తినకేమో వాళ్ళకి ఎలాగ ఆన్సర్ చేయాలో, ఎలా వారితో మాట్లాడాలో, ఏ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో తినకు తెలిసేది కాదు. అంతా అయోమయంగా తినకుండేది. అలాంటి టైంలో తను ఒకరోజు ఏం చేశాడంటే ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ అలాగే ఏడ్చి, అవ్వా నేను ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుపోయాను, ఆ రాజుకి ఉండవలసిన ఏ క్వాలిటీస్ నాకు లేవు, ఈ ప్రజలందరి సమస్యలు ఎలా పరిష్కరించాలో నాకు తెలియట్లేదు ప్రభువా అనే ఆ రోజు చాలా ఏడ్చి 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 తను అలాగ పడుకున్నాడు. ఎప్పుడైతే అలా పడుకున్నాడో ఆ రోజు శాల్మోన్కి ఒక కల వచ్చింది చిల్డ్రన్. ఆ కలలో యేసయ్య తను ఎదురుగా వచ్చి శాల్మోన్తో ఒక మాట అడుగుతున్నారు. శాల్మోన్, నీకు ఏం కావాలి, నా దగ్గర నుంచి నువ్వేం ఆశిస్తున్నావు అని అడిగారు. చిల్డ్రన్, ఈరోజు ఒకవేళ యేసయ్య మీ డ్రీమ్లోకి వచ్చి మిమ్మల్ని ఇలాగే క్వశ్చన్ చేస్తే మీరు ఏం కావాలని అడుగుతారు? మీలో చాలామంది నాకు బోల్డ్ అండ్ టాయ్స్ కావాలి ప్రభా, మంచి మంచి డ్రెస్సులు కావాలి ప్రభా, లేకపోతే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కావాలి, ఇలాగ ఎన్నో అడుగుతారు కదా చిల్డ్రన్. కానీ మీరు షాక్ అయ్యే విషయం ఏంటి తెలుసా? అసలు తిను యంగ్స్టర్గా చిన్న బిడ్డగానే ఉన్నాడు. ఈయన శాల్మోన్ మాత్రం ఆ రోజు కలలో యేసయ్య అడిగిన దానికి ఏమని ఆన్సర్ చెప్పారు తెలుసా? యేసయ్య, నాకు జ్ఞానం కావాలి ప్రవ్వా, తెలివి బుద్ధి జ్ఞానము నాకు దయచేయండి ప్రవ్వా అని అడిగారు. అప్పుడు యేసయ్య ఆ మాట విని చాలా సంతోషించారు. యేసయ్య ఏమన్నారో తెలుసా పిల్లలు? నువ్వు ధనం అడగకుండా, ఐశ్వర్యం అడగకుండా, మరి పేరు ప్రఖ్యాతులు అడగకుండా నువ్వు నన్ను జ్ఞానం అడిగావు. నిజానికి సొలొమోను గ్రేట్ కింగ్ అని అనిపించుకోవడానికి నువ్వు ప్రయత్నించకుండా జ్ఞానాన్ని అడిగావు. కాబట్టి ఈరోజు నేను నిన్ను బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు నువ్వు అవి అడగకపోయినా జ్ఞానం తెలివి బుద్ధితో పాటు నీకు ఐశ్వర్యాన్ని, పేరుని, ఘనతని, ధనాన్ని అన్నిటినీ నీకు సమృద్ధిగా ఇస్తున్నానని యేసయ్య ఆ రోజు కింగ్ శాల్మోన్ని యేసయ్య బ్లెస్ చేశారు చిల్డ్రన్. ఆ డ్రీమ్ అయిపోగానే తను లేచి చూసిన తర్వాత తన యొక్క జీవితం అంతా మారిపోయింది. ఎప్పుడైతే తన జ్ఞానాన్ని అడిగాడో యేసయ్యని, యేసయ్య సమృద్ధి అనే జ్ఞానాన్ని కింగ్ శాల్మోన్కి ఇచ్చారు. అప్పటి నుంచి చిల్డ్రన్ తను ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ తన దేశంలో వచ్చినా వెంటనే అవన్నీ చక్కగా పరిష్కరించగలిగేవాడు. అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు సొలొమోన్ తెలియజేశాడు. పిల్లలు, సొలొమోన్ ఆశ ఎంత చక్కనిది కదా చిల్డ్రన్. మనం కూడా ప్రతిరోజు మనం ఏం అడగాలి తెలిసేసేని, యేసయ్య నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభువా, నేను చదువుకోవడానికి నాకు జ్ఞానం కావాలి, ఎగ్జామ్స్ రాయడానికి జ్ఞానం కావాలి, మాట్లాడడానికి జ్ఞానం కావాలి, అన్నిటికీ నాకు జ్ఞానం కావాలి యేసయ్య, నాకు జ్ఞానం ఇవ్వండి అని ప్రతిరోజు శాల్మోన్ ఎలాగైతే అడిగాడో మనం కూడా అలా అడగాలి. అప్పుడు తప్పనిసరిగా కింగ్ శాల్మోన్కి జ్ఞానం దేవుడిచ్చినట్లే మనకు కూడా ఇస్తారు. నిజానికి చిల్డ్రన్, ఇప్పటి వరకు శాల్మోన్ లాంటి జ్ఞానం కలిగి పరిపాలన చేసిన రాజు అసలు ప్రపంచంలో ఎక్కడా ఈ యూనివర్స్లో లేనే లేరంట. అంత జ్ఞానంగా తను పరిష్కరించేవారంట ప్రతి సమస్యని. సో చిల్డ్రన్, మనం కూడా ఎప్పుడు యేసయ్యని జ్ఞానం కోసం అడగాలి. ఆ జ్ఞానం మనం సంపాదించుకున్నాం అనుకోండి, అన్నిటిలో మనం మొదటి ఉంటాం, సక్సెస్ని మనం పొందుకుంటాం. ఓకే చిల్డ్రన్, స్టోరీ విన్నారు కదా చిల్డ్రన్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్స్ పంపించండి. మొదటి ప్రశ్న, సొలొమోను ఎవరి కుమారుడు? సొలొమోను దేవునిని ఏమి కావాలని కోరుకొనెను? యెదిద్యా అనే పేరుకి అర్థం ఏమిటి? ఓకే పిల్లలు, క్వశ్చన్స్ విన్నారు కదా, ఆన్సర్స్ అందరూ సెండ్ చేయండి. లాస్ట్ వీక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి కరెక్ట్ ఆన్సర్ లైవ్ చాట్లో పంపించిన షైనీకి కంగ్రాచులేషన్స్ నానా, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు నాతో పాటు మెమొరీ వర్స్ చెప్పండి నానా.
5th క్లాస్ టు 10th క్లాస్ వరకున్న సీనియర్ పిల్లలందరూ ఈ వర్డ్ నేర్చుకోండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవ్వనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు. యాకోబు 1:5. ఇన్ ఇంగ్లీష్, if any of you lacks wisdom, he should ask God, who gives generously to all without finding fault, and it will be given to him. James 1st chapter 5th verse. జూనియర్ కిడ్స్ కూడా ఈ చిన్న వాక్యాన్ని నేర్చుకోండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. యాకోబు 1:5. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్స్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్క్ గాడ్. జేమ్స్ 1st chapter 5th verse. సీనియర్స్ అండ్ జూనియర్స్ ఈ వర్డ్ నేర్చుకుని నాకు ఫ్రైడే లోపు నా వాట్సాప్ నెంబర్కి మీరు వీడియో తీసి సెండ్ చేయండి చిల్డ్రన్. థ్యాంక్ యూ. క్రాఫ్ట్ టైం అయితే ఈ రోజు నేను క్రాఫ్ట్ ఏం చూపించబోతున్నానంటే, మనం బైబిల్ చదువుతూ ఉంటాం కదా చిల్డ్రన్. అయితే బైబిల్లో ఏ బుక్ అయితే మనం చదువుతున్నామో ఆ బుక్ మరలా కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడి వరకు చదివామో చాలామంది మర్చిపోతా కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అలాంటి వారి కొరకు ఇది ఒక బుక్ మార్క్ కింద యూజ్ అవుతుంది. ఈ బుక్ మార్క్ ఎలా చేయాలో చూసుకుందాం.
గేమ్ ఆడడానికి మన పిల్లలు రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. బై హార్ట్ వర్డ్ చెప్పడానికి మన పిల్లలందరూ సిద్ధంగా ఉన్నారు. వారందరినీ ఒకసారి మనం చూద్దాం. Praise the Lord. My name is Sinos. I am studying in third standard. I am going to tell memory verse. But who trusts in the Lord will find new strength. Yes. Isaiah 40:31. Thank you. But those who trust in the Lord will find new strength. Isaiah 40:31. Praise the Lord. My name is Manonit. I am studying in third standard. But those who trust in the Lord will find new strength. Isaiah chapters 40:31 verse. Thank you. Praise the Lord. My name is Joel. But those who trust in the Lord will find new strength. Isaiah 40:31. Praise the Lord. My name is Vaishiba Sharon, studying 4th standard. Today's memory verse: Our God, whom we serve, is able to deliver us from burning fiery furnace. Daniel chapter 3, verse 17. Thank you. My name is Jesse Anthony. I'm from Bangalore. Today version is Asia 40:31. ఎవరికొరకు ఎదురు చూచిన వారు నూతన బలము పొందుదురు. Praise God. My name is Harisha. But those who trust in the Lord will find new strength. Isaiah 40:31. Praise God. My name is Missy. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. Praise Lord. Thank you. Praise the Lord. My name is Ikshita, studying in 8th class. Our God, whom we serve, is able to deliver us from the burning fiery furnace. Daniel 3:17. Thank you. Praise the Lord. My name is Kirtana, studying 4th standard. Our God, whom we serve, is able to deliver us from the burning fiery furnace. Daniel 3:17. Thank you. Praise the Lord. I am Samuel. I am going to tell Bible verse. But those who trust in the Lord will find new strength. Isaiah 40:31. Thank you. Lord, my name is Darhas. I am studying in 6th class. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. Thank you. Lord, my name is Ravya Neetu. I am studying in 1st class. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. Thank you. Praise the Lord, everyone. My name is Jesse.
Our God whom we serve is able to deliver us from the burning fiery furnace. Daniel 3:17. Thank you. Praise the Lord. My name is Karishma. I am studying second class. But those who trust in the Lord will find new strength. Isaiah 20:31. Praise the Lord. Thank you. Praise the Lord. My name is Rutiya. I am studying UKG. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. యెషయా 40:31. Praise the Lord. Thank you. Praise the Lord. I'm Paul Satran. I'm studying in 4th standard. Our God whom we serve is able to deliver us from the burning fiery furnace. Daniel 3:17. Thank you. Praise the Lord. నా పేరు కెవిన్ ఇమాన్యుయల్. I'm studying first class. ఈరోజు మెమరీ వర్స్ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురు. యెషయా 40:31. Thank you. Praise the Lord. My name is Samson Emmanuel. I'm studying in 3rd class. But those who trust in Lord will find new strength. Isaiah chapter 40:31. Thank you. Praise the Lord. My name is Anu. I am studying 7th class memory verse Telugu. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దానియేలు 3:17. ఇంగ్లీష్. అవర్ గాడ్ whom we serve is able to deliver us from the burning fiery furnace. Daniel 3:17. థ్యాంక్ యూ. నా పేరు జాను. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలము పొంది ఉండరు. ఏషియా 40:31. థ్యాంక్ యూ. Praise Lord. My name is Donald Ofer. I'm studying 4th class. Our God whom we serve is able to deliver us from the burning fiery furnace. Daniel 3:17. Praise the Lord. My name is Evan Michael. I'm studying in 3rd standard. Today's verse is Isaiah chapter 40:31 verse. But those who trust in the Lord will find new strength. Praise the Lord. My name is S. Hinok. I am studying in 6th standard. Now I am going to be telling a Bible verse. Our God whom we serve is able to deliver us from the burning fiery furnace. Daniel 3:17. Thank you. Praise the Lord. My name is Paul Sunday. Our God whom we serve is able to deliver us from the burning fiery furnace. Daniel 3:17. Thank you. మెమొరీ వర్డ్ చాలా చక్కగా చెప్పారు పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎంతమంది అయితే మెమొరీ వర్డ్ నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పాలు పొందండి. ఎవ్వరూ వాక్యాన్ని మర్చిపోద్దు పిల్లలు. ప్రతిరోజు వాక్యాన్ని చదువుకోండి నాన్న. తర్వాత మనం ఇందాక స్టోరీ విన్నాం కదా, స్టోరీలో కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు అందరూ మర్చిపోకుండా జ్ఞానం కోసం ప్రార్థన చేయండి పిల్లలు. ఎందుకంటే జ్ఞానం మనం కనుక యేసే ఇచ్చే జ్ఞానం మనం సంపాదించుకుంటే అన్నిటిలో మనకు విజయమే ఉంటుంది. దేన్ని మనం మర్చిపోం. చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు యేసేని జ్ఞానం కొరకు అడగండి. మరి మనం లాస్ట్గా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ ప్రోగ్రామ్ను మనం క్లోజ్ చేసుకుందాం. మరి అందరు నాతో పాటు ఏకీభవించండి చిల్డ్రన్. పరిశుద్ధుడ మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఈ ఉదయకాల వేళలో ప్రభువా ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ని ఇప్పటి వరకు మహిమకరంగా జరిగించిన విధానానికే వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు పాలు పొందారో వారందరినీ జ్ఞానంతో నింపండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారిని అడగమన్నావు ప్రభువా. ఎవరెవరికైతే జ్ఞానం లేదో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ జ్ఞానంతో వారిని నింపండి ప్రభువా. నాయన అన్ని విషయాల్లో జయ జీవితం బిడ్డలకి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను ప్రభువా. ఈ వారమంతా మీ సన్నిధి నీ బిడ్డలకి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభువా. మరలా మేము కలుసుకునేంత వరకు మీ సన్నిధి సహాయం సమాధానంతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మనవి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. Please like, share and subscribe.